హలో హాయ్, వెల్కమ్ టు జును బ్లాగ్స్. మేమైతే ఈరోజు డిమార్ట్కి అయితే వెళ్ళాము. కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాను. అవేంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇది సోపు చంద్రిక, కానీ అక్కడ చాలా తక్కువ రేటు ఉందండి డిమార్ట్లో. బ్రష్లు ఇవి ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. ఇవి తెలుసు కదా మీకు, దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? టూ బకెట్స్. వీటికి వచ్చేసి ప్లేట్లు ఇలా పెట్టుకోవచ్చు. చూడండి, వీటిలో చిన్న మొక్క వేసుకోవచ్చు. ఏ చిటిలే అటెళ్ళు డాడీ. ఇవి 3 తీసుకున్నాను. ఈ బకెట్ వచ్చేసి ఇట్రా డాడీ, కమ్ చిటి కమ్. ఇది చూడండి, బాక్స్ చాలా బాగుంది, బాగా నచ్చేసింది నాకు. ఎందుకంటే 130 రూపీస్కి వచ్చేసింది. 130 కూడా కాదు, 129. చూడండి, చాలా బాగుంది. పిండి ఏమైనా పెట్టుకోవచ్చు కదా. లైజ్ అనేది ఓకే. ఇవి కూడా తక్కువ ప్రైజ్కి వచ్చిందండి మనకు, చాలా తక్కువ కాస్ట్ డిమార్ట్లో. ఇదేంటి, మినపగుండ్లు ఆయిల్ ప్యాకెట్ అండి. చాలా తక్కువ ఉంది, బయట తీసుకుంటే 150 వరకు ఉంది. డిమార్ట్లో వచ్చేసి మనకు ఎంత, 110 రూపీస్ అంట. ఈ రోజు నుంచి రేట్లు పెరిగిపోతున్నాయి అని వాళ్ళు చెప్పారు. 4 ప్యాకెట్స్ కంటే ఎక్కువ ఇవ్వరంట. ఈ 2 తీసుకున్నాను. చూడండి, బకెట్ చూడండి ఎంత బాగుందో. అసలు బకెట్ అంటున్నా, బాక్స్ ఇది. చూడండి డబ్బా, దీని మూత అయితే చాలా బాగా నచ్చేసింది. చూడండి, ఇలా పెట్టుకోవచ్చు మనం. చూడండి, దీంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదేంటో మీకు తెలుసు కదా, చాలా తక్కువ ప్రైజ్గా అయితే వచ్చింది. చూడండి, బట్టలు గుమగుమ వాసన రావాలంటే ఇది వాడాల్సిందే. ఇది కూడా ఇక్కడ పెట్టేస్తున్నా. శనగపప్పు అండి, ఇది 1/2 కేజీకి ఎక్కువ ఉంటుంది. ఇది కూడా చాలా తక్కువ ప్రైజ్కే వచ్చింది. మినపగుళ్ళు, ఇంకా చెప్పల్స్ అండి, బాత్రూమ్ చెప్పల్స్ అండి. ఇవైతే 100 రూపాయలే అండి, చాలా తక్కువ ప్రైజ్. ఇది చాలా బాగుంది. ఇది మా వారి కోసం బాత్రూంలో వాడుకోవచ్చు కదా. ఇది కూడా అండి ఫ్రీగా ఇవ్వరు, 120 రూపీస్ అంట, 125. సామాన్లు సరిపోకపోతే ఇది తీసుకున్నాం సంచి. వావ్, చూడండి, ఇది పెన్నులు, రబ్బర్ బ్యాండ్స్, ఇంకేమైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అండి, సన్న ఉప్మా. ఇది తెలుసా? ఇది ఏంటో చెప్పండి, దేనికి ఉపయోగపడిద్ది ఇది? ఏమైనా తెలిస్తే చెప్పండి. చూడండి, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేసింది. ఇలాంటివి నేను చాలా కలర్స్ అయితే తీసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా కలర్స్ అయితే తీసుకున్నా. ఇది ఎందుకో మీకు తెలుసు కదా, తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి అవి. వావ్, ఇది ఏంటో మరి మా వారు తీసుకున్నారు, నాకైతే తెలియదు. మరి ఏం పెడతారో ఇందులో. చూడండి, ఇది కూడా చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి కాస్ట్ ఎక్కువనే ఉందండి. ఇది 89 రూపీస్ అంట. వావ్, టీ, ఎవరైనా వస్తే టీ చేసి పెట్టడానికి టీకి ఇది బాగుంది కదా. ఇది కూడా తక్కువ ప్రైజ్ అండి, 200, 199. చూడండి, ప్రైజ్ వచ్చేసి చాలా తక్కువ ఉంది. అలా అనేసి చాలా సామాన్లు తీసుకున్నాం. 50 రూపాయలు
రూపాయలు 100 రూపాయలు అనుకుంటూ చాలా తీసుకున్నాం. లాస్ట్కి వచ్చేసి బిల్లు 10,000 దాటిందండి. చూడండి ఇది కలర్స్ అది చెప్పాను కదా, చాలా కలర్స్ తీసుకున్నా. ఈ కలర్ దీంట్లో 3 ఇవన్నీ ఇవే. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి చూడండి. 5 కలర్స్ అయితే తీసుకున్నా. 5 కలర్స్ అండి. మీకు ఇందులో ఏ కలర్ నచ్చింది చెప్పండి, నచ్చితే కామెంట్ చేయండి, ఓకేనా. వావ్, ఇది చూడండి, ఇది ఇంకా బాగుంది. ఇది ఏంటో తెలుసా? ఫ్లవర్ వాజ్ అండి. టీపాయ్ పైన ఇలా పెట్టుకోవచ్చు మనం. దీంట్లో ఇంకోటి ఉందండి, ఇది కూడా 2 కలర్స్ చూడండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది, ఓకేనా. ఇది వచ్చేసి మా జున్నుగాడి కోసం అండి, బిస్కెట్ ప్యాకెట్. మా చిట్టి తల్లి జున్ను ఎవరో తెలుసు కదా మీకు. అది వచ్చేసరికి అయితే ఎట్లా ఏడుస్తుందంటే కేట్ వెళ్ళిపోయానని, దానికోసం అయితే బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. ఇది తన కోసం. ఇది చూడండి, ఇది మా వారు తీసుకున్నారు నా కోసం కూరగాయలు కట్ చేయడానికి. ఇప్పటివరకు నేనైతే ఇది వాడలేదు, ఫస్ట్ టైము. 149 అంట ప్రైజ్ వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, అటు చూడు. ఇంకా ఇది చూడండి, టైలరింగ్ కత్తెర. దీంట్లో చాకు కూడా వచ్చింది. ఇది కూడా ప్రైజ్ వచ్చేసి చాలా తక్కువ. ఎంత ఉంది ఇది ప్రైజ్? 99 రూపీస్. ఇంకా ఇది చూడండి, ఇది కూడా అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇది దేనికో మీకు తెలుసు కదా, అంటే ఇంటి ముందు గార్డెన్ ఉంటే దానికి పనిచేయడానికి, ఫ్లవర్స్ కానీ ఏమైనా కుండీలో పెట్టుకుంటాం కదా, ఇలా పెట్టేటప్పుడు ఇట్లా మట్టి తీయడానికి, ఇవి గడ్డి తీయడానికి అనుకుంటా. నాకైతే ఫస్ట్ టైం అండి ఇది తీసుకోవడము, చాలా నచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. గార్డెన్లోకి ఇవి మీకు తెలుసు కదా, ఇవి కూడా చాలా తక్కువ అండి. కాస్ట్ వచ్చేసి మనకు 49 రూపీస్. బట్టలు ఊకే గాలికి పడుతూ ఉంటాయి, పడకుండా అవి అలాంటివి 2 తీసుకున్నా. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ అండి. మొత్తం ప్యాకింగ్ మొత్తం తీసుకొచ్చాను. తెలుసు కదా, ఇది వాచ్కి పెట్టుకునేది సెల్ అది. ఇది వచ్చేసి బట్టలు కండి, గోడల పైన చీల మేకులు కొట్టకుండా మనం ఇలా అతికిస్తే సరిపోతుంది. చూడండి, చాలా బాగుంది ఇది. ఇది గమ్ము 10 రూపీసే. దీని పేరు ఏదో ఉంది. ఇంకా ఈ బ్యాగ్ వచ్చేసండి 150 రూపీస్. ఇది కూడా చాలా బాగుంది. జిప్పు కూడా వచ్చింది. మనం ఎటైనా టూర్ వెళ్తే ఒక 2-3 జతలు అయితే పట్టిద్ది. ఇలాంటివి నేను ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెట్లు 4 తీసుకున్నా. అంటే ఎప్పుడు అదే ఫ్రీడమే వాడుతున్నాం కదా అనేసి ఇది 1-2, అవి ఒక 2 తీసుకున్నాం. ఈ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చేసిందండి. టూర్స్కి వెళ్తే మాత్రం ఒక 2-3 జతలు అయితే పట్టిద్ది బట్టలు. ఈ బాక్సులు అయితే 2 తీసుకున్నా నేను. ఈ బాస్కెట్లు చాలా బాగుందండి. నేను గోధుమ పిండి, జొన్న పిండి పెట్టుకోవచ్చు. అమ్మో, ఇది ఒకటే సరిపోయిందండి. ఇందులో సర్ఫ్ అండి ఇది. చూడండి, లిక్విడ్, కొత్త మోడలు. చూడండి, చాలా బాగుంది. రేటు ప్రైస్ కూడా తక్కువ. ఇది ఇదిగోండి, ఇలాంటివి 2 తీసుకున్నాను చెప్పాను కదా. ఇది తెలుసు కదా, లేడీస్కి అంట్లు కట్టుకునేదండి. ఇది కంపల్సరీ ఉండాల్సింది మనకు, ప్రతిరోజు అదే పని. 2 ప్యాకెట్స్ ఇలాంటివి తీసుకున్నాను కదా. ఇది కూడా ఇయర్ బడ్. స్మెల్, బాత్రూంలో స్మెల్, మంచి స్మెల్ రావడానికి. డేటాలు 1.
ఈ ధనియాలు ఎందుకు వాడతామో మీకు తెలుసు కదా. ఇది వచ్చేసి నువ్వులు, తెల్ల నువ్వులు. ఇది కూడా అంట్లు తోముకోవడానికి. ఇది కూడా ఇదే. ఇది నా కోసం ఫేరేనా ఉంది. స్పూను. ఇది వచ్చేసి తెలుసు కదా టేబుల్ పైన పెట్టేది. ఇది నల్ల ఆవాలు. ఇది ఇంగువ. ఇవి వచ్చేసండి మనం గ్లాసుల పైన ఇలా వాటర్ ఏమైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి నానబెట్టుకున్నప్పుడు గ్లాసులో ఇలా మూత పెట్టడానికి. ఇదైతే ప్లేట్ అయితే చాలా నచ్చేసిందండి, చాలా బాగుంది. చూడండి చిన్న ప్లేటు. మన ప్రైస్ వచ్చేసి ఎంత, 15 రూపీస్ అండి, 15 రూపాయలు. చూడండి ఇలా పెట్టుకోవచ్చు గ్లాసుల పైన. అవి 3 తీసుకున్నా. హెడ్ అండ్ షోల్డర్ షాంపూ, జీలకర్ర ప్యాకెటు, ఓడోలిల్స్ ఇది స్మెల్ రావడానికి బాత్రూంలో, సర్ఫ్ ఎక్సెల్ సోపు, మెంతుల ప్యాకెటు. ఇవి 3 చెప్పాను కదా, ఇందాక ఒకటి పోయింది పెట్టేశాను. ఇవేనండి తీసుకున్నవి, చూశారు కదా. ఇవి అందాజగా మీరు చెప్పండి ఎంత అయింది కాస్ట్, నాకు కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి 10,000 అంట. బిల్లు చేయాలి, ఒకసారి చూడాలి, లెక్క చేసుకోవాలి. మళ్ళీ అక్కడ తీసుకునేటప్పుడు ఇది 50, ఇది ఒక 40 రూపాయలు, ఇది ఒక 20 రూపాయలు అన్నారు. ఇక్కడ బిల్లు చెప్పించేటప్పుడు అయితే మాకు 10,000 అయిందండి. షాక్ అయిపోయినాం. తక్కువ కదా అనేసి చాలా తీసుకున్నా. లాస్ట్కి వచ్చేసి మొత్తం లాస్ట్కి బిల్లు చూడంగానే ఇంకా కొన్ని సామాన్లు అయితే తీయించాను. ఎందుకంటే వేస్ట్, పనికిరాని కూడా చాలా తీసుకున్నా. ఎందుకులే కాస్ట్ ఎక్కువ ఉంది కదా అనేసి నేను ఇవన్నీ తీసేసానండి. ఇంకా చాలా సామాన్లు తీసేసాను. చూడండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇవన్నీ చూశారు కదా. నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను. ఇది ఎలా పెట్టాలో, ఎక్కడ పెట్టాలో అనేది నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా కొన్ని సామాన్లు అయితే వాడుకున్నాం. ఓకే అండి, ఓకే, బై బాయ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.